జై తెలంగాణ. ప్రతి సంవత్సరం మన కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు మన సనత్ నగర్ శాసనసభ్యులు మిత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు కేటీఆర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, మరి మన కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను ఇంత అద్భుతంగా జరుపుకోవడానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఈరోజు కేసీఆర్ గారి జన్మదినం రాష్ట్రం అంతా కూడా ఒక పండగలాగా జరుపుకుంటా ఉన్నారు. కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, కేసీఆర్ అంటే ఒక నాయకుడు కాదు, కేసీఆర్ అంటే 4 కోట్ల ప్రజల భావోద్వేగం. 1954లో మన కేసీఆర్ గారు పుట్టారు. ఇప్పుడు 2024 25వ సంవత్సరం. అంటే కేసీఆర్ గారు పుట్టిన 2 ఏళ్లకే ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ. 1969లో మలిదశ తెలంగాణ ఉద్యమం వచ్చినాడు కేసీఆర్ గారి వయసు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల వయసులో ఆనాడు 69 తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జై తెలంగాణ అని పోరాడిన నాయకుడు కేసీఆర్. ఆ తర్వాత తెలంగాణ ప్రాంత నాయకులు ఇష్టమున్నా లేకపోయినా ఆ ఆంధ్ర పాలకుల పార్టీల చేతుల్లో వీళ్ళందరూ కూడా పనిచేస్తూ వచ్చారు. కేసీఆర్ గారు కూడా తెలుగుదేశంలో పనిచేశారు. ఎప్పటికప్పుడు తెలంగాణ కోసం పార్టీలో ఉంటూనే మాట్లాడుతూ వచ్చారు. కానీ అన్నీ గమనించిన తర్వాత ఇంకా రాష్ట్ర ఏర్పాటు తప్ప తెలంగాణకు మోక్షం లేదు, సమైక్య రాష్ట్రంలో న్యాయం జరగదనుకున్నారు కనుక ఆనాడు కరెంటు బిల్లులు పెంచితే ఇది తెలంగాణ రైతుల పాలిట ఉరితాడైతుందని చెప్పి అన్నీ ఆలోచించి వందల వేల గంటల మేధోమదనం జరిపి తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు. కానీ ఆ రోజు ఒక అపవాదం ఉండేది. ఎవరు జై తెలంగాణ అన్నా పదవి కోసమే జై తెలంగాణ అంటున్నారని. 69కి 2001 మధ్య అనేక మంది నాయకులు జై తెలంగాణ అని ఉద్యమాన్ని ప్రారంభించుడు, పదవి రాగానే మధ్యలో వదిలిపెట్టుడు. దానివల్ల ప్రజల్లో ఒక అపనమ్మకం, ఎవరైనా పదవి కోసమే చేస్తారు అనేటువంటి ఒక అపనమ్మకం ఏర్పడ్డది. ఆ అపవాదును తొలగించడానికి ఆనాడు 3 పదవులను గడ్డిపోచలాగా త్యజించి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ప్రజల్లో నమ్మకాన్ని కలిగించిండు మన కేసీఆర్. డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎమ్మెల్యే పదవిని, రాష్ట్ర కార్యదర్శి పదవిని అన్నింటికి కూడా రాజీనామా చేసి ఆ రోజు ఉద్యమాన్ని ప్రారంభించి ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించారు. ప్రొఫెసర్ జయశంకర్ గారు మాతో అనేవాడు, ఎప్పుడన్నా మేము మాట్లాడితే నాకు కేసీఆర్ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది, ఈయన నాయకత్వంలో తెలంగాణ వస్తుందని నేను నమ్మిన గనుక కేసీఆర్ వెంట నడుస్తున్నా, కేసీఆర్ ను ఆశీర్వదిస్తున్నా అని జయశంకర్ గారు చెప్పారు.